పోలీసు వ్యవస్థ వీఐపీల సేవలో తరిస్తోందా? దేవాదాయ శాఖ మొద్దు నిద్రపోతోందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ హాయిగా సేద తీరుతోందా? రాష్ట్రంలో సమన్వయంతో పనిచేయాల్సిన శాఖలన్నీ ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నాయి? కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో పవిత్ర పుణ్యదినాన తొక్కిసలాట కారణంగా 9 మంది భక్తుల ప్రాణాలు పోయాయంటే ఈ పాపం ఎవరిది? అయిన వారిని కోల్పోయిన ఆ కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు? అది ప్రైవేటు దేవాలయం అన్నట్టుగా మన ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారంటే అంతకంటే మహాపాపం మరొకటి ఉంటుందా? అయ్యా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే ఆలయానికి వెళుతున్నానని అంటారే కానీ ప్రైవేటు ఆలయానికి వెళుతున్నానని ఎవరైనా చెబుతారా? అమ్మా నువ్వు ఎక్కడికి వెళుతున్నావంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళుతున్నానని అంటుందే గాని వెంకటేశ్వర స్వామి ప్రైవేటు గుడికి వెళుతున్నానని అంటుందా? కానీ ఈ ప్రభుత్వం ఏమంటుందో తెలుసా? ప్రైవేటు దేవాలయంలో దారుణం జరిగిందట, దానిపై విచారణ చేయిస్తారట. ప్రైవేటు ఆలయాల్లో, ప్రైవేటు ప్రాంతాల్లో, ప్రైవేటు కార్యక్రమాల్లో భద్రత ప్రభుత్వానిది కాదా? ఇంత ఘోరం జరిగాక, ఇంత దారుణం జరిగాక, ఇన్ని ప్రాణాలు పోయాక, ఇన్ని కుటుంబాల్లో విషాదం నిండాక, ఇందరి తల్లులకు గుండెకోత మిగిల్చాక మీరు ఎన్ని ప్రైవేటు మాటలు మాట్లాడినా ఆ కడుపు కోత మీకు తగలక మానదు. ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. మనసున్నోడు ఎవడైనా ప్రైవేటు ఆలయమని మాట్లాడుతాడేమో. ఒక్కసారి ఆ దృశ్యాలు చూపించండి. కార్తీక మాసం ఏకాదశి రోజున వేలాదిగా భక్తులు వస్తారని వీళ్ళకి తెలియదా? వాళ్లకు సౌకర్యాలు కల్పించాలన్న స్పృహ వీళ్ళకుండదా? వారికి భద్రత కల్పించాలన్న బాధ్యత వీళ్ళకుండదా? వీళ్ళు చేసిన పాపానికి ఇంకెందరు ఇలా బలి కావాలి? ఇదేం దారుణమని ప్రశ్నిస్తే ప్రైవేటు దేవాలయం అని చెప్పి తప్పించుకోవాలని చూస్తారా? ప్రైవేటు ప్రాంతాల్లో భద్రత ప్రభుత్వానిది కాదా? అదే నిజమైతే ముంబై ఆర్టిస్టు కాదంబరి జత్వానికి ఫ్లైట్ టికెట్, స్టార్ హోటల్, భారీ పోలీసు భద్రత ఎలా ఇచ్చారు? చీటింగ్ కేసులో నిందితురాలైన జత్వానికి పోలీసు ప్రోటోకాల్తో దుర్గగుడి దర్శనం ఎలా చేయించారు? హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్కు ప్రభుత్వ కాన్వాయ్లోని వాహనం ఎలా ఇచ్చారు? నెల్లూరు ఖైదీ శ్రీకాంత్కు పోలీసు ప్రోటోకాల్ ఇచ్చి ఆసుపత్రిలో రాచ మర్యాదలు ఎలా చేశారు? ఇవి నేను అడుగుతున్న ప్రశ్నలు కావు సార్. అయిన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలు అడుగుతున్న ప్రశ్నలు. దమ్ముంటే సమాధానం చెప్పండి. వరుసగా చోటు చేసుకుంటున్న విషాదాలు మీ చేతగానితనానికి నిదర్శనం కాదా? మొన్నటికి మొన్న తిరుమల వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో మీరు చేసిన ప్రయోగాలకు 6 భక్తులు బలయ్యారు. నిన్నటికి నిన్న సింహాచలంలో తంతే పడిపోయే గోడను గట్టి 7 భక్తుల ఉసురు తీశారు. ఈ సంఘటనల తరువాత కూడా మీ పనితీరులో మార్పు రాలేదంటే ఏమనాలి? ఆ తిరుపతి తొక్కిసలాట దృశ్యాలు కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. సింహాచలంలో అప్పన్న భక్తుల ఆర్తనాదాలు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. మీరు అవి మర్చిపోతే మరోసారి గుర్తు చేస్తా, చూడండి, చూసి తరించండి సార్. తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో అధికారుల నిర్లక్ష్యం, ప్రయోగాలు, ఏ ప్రయోగాలు భక్తులపైన చేయటం, భద్రతా సిబ్బందిని మొత్తం పోలీసులు మొత్తాన్ని సీఎం గారి భద్రత కోసం తరలించడం, దాని ఫలితం 6 ప్రాణాలు పోయాయి. సింహాద్రి అప్పన్న ఆలయంలో జరిగింది కూడా ఒకసారి చూపించండి సార్. గుర్తు చేద్దాం, చూసి తరిస్తారు. ఆ రోజు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేశారు, అసలు ఆ ముగ్గురు ఎక్కడున్నారు, అది కూడా మనం చర్చించాల్సిన పాయింటే. ఇది సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి వచ్చినటువంటి భక్తులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు. తంతే పడిపోయే గోడ, మీరు అలా కాలితో ఒక తన్నుదంతే పడిపోతుంది. దాన్ని భక్తులకు భద్రత కోసం కట్టినటువంటి గోడ ఎలా పిండి పిండిగా రాలిపోతుందో చూడండి. ఇంకా ఈ దృశ్యాలు మనం కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి కదా. అప్పుడే మర్చిపోతే ఎట్లా? అప్పుడే మర్చిపోతే ఎలా సార్? తిరుపతి తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన తరువాత, సింహాచలంలో హడావుడిగా నిర్మించిన గోడ కూలి భక్తులు చనిపోయిన తరువాత మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఇలాంటి దుర్ఘటనలు ఇంక ఏ పుణ్యక్షేత్రంలోనూ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారా లేదా? పవిత్ర పుణ్యదినాల్లో మరింత అప్రమత్తంగా ఉంటామని చెప్పారా లేదా? ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీ తన దగ్గర ఉందని, మీ ఇంటి ముందు వీధి లైటు ఆగిపోయినా తనకు తెలిసిపోతుందని గొప్పలు డబ్బాలు కొట్టుకున్నారా లేదా? మరి కార్తీక ఏకాదశి నాడు ఒక ఆలయానికి ఏకంగా 25,000 మంది భక్తులు వస్తున్నారని చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వానికి తెలియదా? ఈ అధికార యంత్రాంగానికి తెలియదా? ఘోరం జరిగిన తరువాత ఆ టెంపుల్ దేవాదాయ శాఖ పరిధిలో లేదు, అది ప్రైవేటు టెంపుల్ అని స్టేట్మెంట్లు ఇస్తే సరిపోతుందా? ఒకసారి ఆ దృశ్యాలను చూపించండి. ఆ ఆలయం వద్ద దృశ్యాలు ఈరోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఎంత చెల్లాచెదురుగా పడి ఉన్నాయో అవన్నీ చూడండి ఒకసారి. ఈ రాష్ట్ర ప్రజలు చూడండి.
మన అధికారులు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, అక్కడ పడి ఉన్నటువంటి ఆ కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, కర్పూరం, అగరబత్తీలు, చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి ఆ పూజా సామగ్రి ఈరోజు జరిగినటువంటి దుర్ఘటనకు 9 మంది ప్రాణాలు పోయాయని చెప్పేటటువంటి ఒక విషాద ఘటనకు సాక్ష్యంగా నిలిచాయి. అవే ఆ రైలింగ్ చూడండి. ఆ రైలింగ్ ఈరోజు మన అధికారుల చేతగాని తనానికి నిదర్శనంగా అక్కడ నిలబడి వేలాడుతోంది. మన ప్రభుత్వ యంత్రాంగం చేతగాని తనానికి పూజా సామగ్రి ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి ఉంది. ఎవరు సమాధానం చెబుతారు? ఎన్ని ఘటనలు చూడాలి ఇలాంటివి? ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. వీటిని దైవ హెచ్చరికలుగా మనం భావించాలా? ఎందుకు ఈ పాయింట్ తీసుకొస్తున్నానంటే, ఈరోజు వరుసపెట్టి అన్ని వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్దే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తినటువంటి ఆలయాల వద్దే ఈ దారుణాలు జరుగుతున్నాయి, ఈ విషాద ఘటనలు జరుగుతున్నాయి. ఎవరి పాపం ఎవరికి శాపంలా మారుతోంది? జనవరి 8, 2025 తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇస్తున్న టోకెన్ల జారీలో ఘటన జరిగి 6 ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 30 ఇదే సంవత్సరం ఏప్రిల్ 30లో సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమంలో ఆ దైవ దర్శనానికి వచ్చినటువంటి భక్తులు 7 మరణించారు. ఈరోజు కార్తీక మాసం ఏకాదశి, నవంబర్ 1వ తేదీన కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ విషాదం చోటు చేసుకుంది. నాకు అర్థం కాక అడుగుతున్నాను, 25,000 మంది భక్తులు వస్తే తమకు సమాచారం లేదని ప్రభుత్వం, అధికార యంత్రాంగం తప్పించుకునే ప్రయత్నం చేయటం కరెక్టేనా? చంద్రబాబు చెప్పినటువంటి టెక్నాలజీ మొత్తం కూడా ఒక బూటకమేనా? చంద్రబాబు గారు టెక్నాలజీ గురించి మాట్లాడతారు కదా, మీ ఇంటి ముందు లైట్ వెలిగిందా లేదా నాకు ఇంట్లో కూర్చుంటే తెలుస్తుందన్నారు కదా. 25,000 మంది భక్తులు సార్, ఒక్క పోలీసు లేరు అక్కడ. ఏమైపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్? ఏమైపోయింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్? ఏమైపోయింది పోలీస్ డిపార్ట్మెంట్? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఇప్పుడు అధికార యంత్రాంగం ఇది ప్రైవేటు కార్యక్రమం అంటే పట్టించుకోరా? అసలు చంద్రబాబు నాయుడు గారి ఈ టెక్నాలజీ, ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది? దేవాలయాలపై మానిటరింగ్ చేసే దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? కార్తీక మాసం పవిత్ర రోజుల్లో దేవాలయాలకు భక్తులు వేలాదిగా తరలివస్తారని వీళ్ళకి తెలియదా? ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడానికి ఉత్సాహం చూపేటటువంటి పోలీసులు, సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి ఉత్సాహం చూపించే పోలీసులు భక్తులకు కనీస భద్రత కల్పించలేరా? అసలు ఆ ముగ్గురు అంటే ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి తనయుడు నారా లోకేష్ గారు. ఈ దుర్ఘటన జరిగిన ఈ రోజున ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు? తుపానుకు 24 గంటల ముందు రాష్ట్రానికి వచ్చారు. తుపాను తీరం దాటిన 48 గంటల్లో పారిపోయారు. ఈ ఘటన జరిగిన తరువాత ఎవరెవరు ఎక్కడున్నారు? ఈ పాపంలో ఎవరి భాగం ఎంత? అసలు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ఎవరి పాపం ఎవరికి శాపంగా మారింది? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, దేవాదాయ శాఖ మాజీ సలహాదారు. ముందుగా సీదిరి అప్పలరాజు గారితో మాట్లాడదాము. మాట్లాడే ముందు మనం ఈ రాజకీయాలకు అన్నిటికీ అతీతులుగా అప్పుడప్పుడైనా కొన్ని మంచి విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక జర్నలిస్టుగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, రాజకీయాల్లోకి విద్యావంతులు రావాలి. ఇది ఎప్పటి నుంచో చెబుతున్న మాట. ఎందుకు రావాలి అని అంటే, కొంతమంది దగ్గర సమాధానం ఉండొచ్చు, కొంతమంది దగ్గర సమాధానం లేకపోవచ్చు. కానీ ఈరోజు ఒక ఘటనలో ఒక దృశ్యాన్ని నేను చూసిన తరువాత ఈ రాజకీయాల్లోకి విద్యావంతులు రావాలని ఎందుకు మనం కోరుకుంటామనే దానికి అదొక నిదర్శనంగా నిలిచింది. ఈరోజు సీదిరి అప్పలరాజు గారు డాక్టర్, ఒక ఘటన జరిగిన వెంటనే ఒక పొలిటీషియన్గా, ఒక రాజకీయ నాయకుడిగా, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా ఆయన అక్కడికి వెళ్ళుంటే జస్ట్ పరామర్శకే పరిమితమయ్యేవాళ్ళు. అచ్చెన్నాయుడు గారు కూడా వచ్చారు. ఆ తరువాత ఏమైంది? నిలబడ్డారు, చూశారు, ఏదో మాట్లాడారు, వెళ్ళారు. కానీ
సీదిరి అప్పలరాజు గారు ఒక డాక్టర్. ఈరోజు ఆయన చేసినటువంటి సేవ రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, డాక్టర్లు, ఇంజనీర్లు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు ఎందుకు రావాలనే దానికి ఒక నిదర్శనంగా మారారు ఆయన ఈరోజు. సార్ సీదిరి అప్పలరాజు గారు, ముందుగా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఈశ్వర్ గారు నమస్కారం అండి, ధన్యవాదాలు సార్. సార్ మీరు ఆ స్పాట్కు వెళ్ళిన వెంటనే ఎలాంటి దృశ్యాలు చూశారు? ముందుగా సాక్షి వ్యూయర్స్ అందరికీ శుభ సాయంత్రం. ఈ విపత్తు వేళ మా పలాస కాశీబుగ్గ చరిత్రలోనే, మా ఉద్యానం చరిత్రలోనే అతిపెద్ద విపత్తు సంభవించినటువంటి ఈ సందర్భంగా వాస్తవానికి ఈ దేవాలయం ఏదైతే ఉందో చిన్న తిరుపతి అని మేము అందరం చాలా గొప్పగా చెప్పుకుంటాం. ఇటీవల కాలంలోనే ఒక 1 or 2 years అవుతుంది అది ఓపెనింగ్ జరిగి. పండాగారు అన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఈజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్, వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఒక పెద్ద ఆలయాన్ని సొంతంగా నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. ముందుగా ఆయనకు మనందరం అభినందనలు తెలియచేయాలి. మరి ఆయన గుడి ఓపెనింగ్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు రావటం, ప్రతి శనివారం 10,000 నుంచి 15,000 మంది భక్తులు రావటం, అది ఒక రెగ్యులర్ ప్రాసెస్లా మారినటువంటి సందర్భంలో సాధారణ రోజుల్లో కూడా 10,000 మంది భక్తులు ఉంటారా సార్? కొన్ని వేల మంది రోజుల్లో సాధారణంగా ఎవ్రీడే ఒక 3,000 to 4,000 మెంబర్స్. శనివారాలు ప్రత్యేకంగా శనివారం రోజున, సాటర్డేస్ మాత్రం ప్రత్యేకంగా ఒక 10,000-15,000 మంది భక్తులు అటెండ్ అయ్యేటటువంటి టెంపుల్ అది. ఈ ఏకాదశి పర్వదినాన చాలా మంది, అంటే కొంతమంది 50,000 మంది అంటున్నారు, కొంతమంది 1,00,000 మంది అంటున్నారు. బట్ ఊహకు అందనటువంటి భక్తులైతే రావటం జరిగింది. వాస్తవానికి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఈశ్వర్ గారు ఒకసారి మీకు తెలియజేయాలి, ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. ఉదయం 7-7:30కే చాలా పెద్ద ఎత్తున భక్తులు చేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి మా వార్డు ఇన్ఛార్జ్ కానీ మరికొంతమంది పెద్దలు కానీ నాకు సమాచారాన్ని అయితే తెలియజేశారు. మేము పోలీసులకైతే సమాచారం తెలియచేయడానికి ఫోన్లు చేస్తే నోబడీ రెస్పాండెడ్ ఫస్ట్ థింగ్. ఆ తదుపరి సరేలే మనం అపోజిషన్లో ఉన్నాము, వాళ్ళు ఏ పనిలో ఉన్నారు అనుకొని చెప్పి కొంతమంది జర్నలిస్టులకు కూడా పురమాయించి ఒకసారి మీరు వెళ్ళి ఇన్ఫామ్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈవెన్ జర్నలిస్టుల కాల్స్ కూడా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అండ్ 10 ఆ టైం అప్పుడు ఈ ఆలయ మేనేజ్మెంట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా పోలీసులు ఫోన్ చేసి ఇక్కడ మేము ఊహించినటువంటి క్రౌడ్ టర్న్ అయింది, మీరు పోలీసులు ఎవరు ఇక్కడ లేరు, ఇమీడియట్గా కొంతమంది పోలీసులు పంపిస్తే తప్ప ఎవరు నియంత్రించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అంటే పోలీసులు ఆలయ కమిటీ వాళ్ళని మందలించారు. మీరు ఈ టైం అప్పుడు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే మేము ఎక్కడికి వచ్చేస్తాం, మేము ఆల్రెడీ వేరు ప్రోగ్రాంలో ఉన్నాం, ఎమ్మెల్యేతో మేము ఉన్నాము, లేకపోతే ఇంకోటి అని చెప్పి తిరిగి మందలించినటువంటి సందర్భం చాలా బాధాకరం ఇది. అండ్ అప్పటికి నాకు అనుమానం వచ్చి నేను అడిగాను నిర్వాహకులకు, మీరు ముందస్తుగా అనుమతి కోసం లేకపోతే ఏకాదశి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం పోలీసులకు ఇంటిమేట్ చేశారంటే మేము ముందస్తుగా పర్మిషన్ మేము పెట్టామండి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. ముందస్తు పర్మిషన్ పెట్టారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా మరొకమారు పోలీసులు విన్నవించినప్పటికీ నోబడీ రెస్పాండెడ్. నాకు మెసేజ్ తెలిసినటువంటి మరుక్షణం, అంటే మాకు కూతవేడి దూరంలో ఉంది ఆ గుడి, అక్కడ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు, అంటే సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో కూడా మా కుర్రవాళ్ళే చాలామంది ఉన్నారు. జరిగిన మరుక్షణం ఇలాగ జరిగింది అంటే వెంటనే విదిన్ 2 to 5 minutesలో నేను అక్కడికైతే చేరటం జరిగింది. చేరేసరికి ప్రజలందరూ కూడా విపరీతమైన హాహాకారాలు చేస్తూ చల్లా చెదురుగా పరుగులు పెడతా ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత అంబులెన్స్ రీచ్ అయింది. కొన్ని డెడ్ బాడీస్ అక్కడ చల్లా చెదురుగా పడి ఉంటే మా కుర్రవాళ్ళందరూ వాటన్నిటిని తీసి ఒక ప్లేస్లో పెట్టడం జరిగింది. ఈలోపు బీయింగ్ ఏ డాక్టర్ నాకు ఎమర్జెన్సీస్ మీద బాగా అనుభవం ఉంది. బేసికల్లీ ఐఎమ్ ఏ ఫిజిషియన్, నేను క్వాలిఫైడ్ ఫిజిషియన్, ఎండి జనరల్ మెడిసిన్ చదివినటువంటి వ్యక్తిని. ఎమర్జెన్సీస్లో నాకు చాలా అనుభవం ఉంది, నేను ఎండి చదువుకున్న టైం అప్పటి నుంచి కూడా. సో మై ఫస్ట్ జాబ్ సర్వైవ్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరు అన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడం, దీన్ని ట్రయేజ్ అంటుంది. సో సిక్ అందరినీ, డిసీజ్డ్ అందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ వేసిన తర్వాత
ఇమీడియట్లీ అందరికీ పల్స్ చక్క చెక్ చేయడం జరిగింది. అందులో ఒక ఇద్దరికి ఫీబుల్ పల్స్ ఐడెంటిఫై చేసాం. వాళ్ళిద్దరిని ఇమీడియట్గా అంబులెన్స్ ఎక్కించి అంబులెన్స్లోనే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే సిపిఆర్ చేసి ఆక్సిజన్ పెట్టి బేసిక్ లైఫ్ సపోర్ట్ చేసాం. ఫార్చునేట్లీ అంటే ఇది అన్ని సందర్భాల్లో జరగదు, కానీ ఫార్చునేట్లీ ఎఫర్ట్స్ వల్లనో ఇంకో దాని వల్లనో కానీ వాళ్ళిద్దరికీ కూడా రెస్పిరేషన్స్ అనేవి రెస్టోర్ అవటం అనేది చాలా గ్రేట్ ఒక రకంగా నాకు సంతోషం కలిగించినటువంటి అంశం. ధన్యవాదాలు అందరి తరపున హాస్పిటల్ పంపించాం, రాష్ట్ర ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు. ట్రీట్మెంట్ చేసి హయ్యర్ సెంటర్ రిఫర్ చేశారు. రైట్ నౌ వాళ్ళిద్దరు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు. ఒక ఆవిడ స్టేబుల్ గానే ఉంది వెంటిలేటర్ మీద, ఇంకొక ఆవిడ కొంత క్రిటికల్ గా ఉంది అన్నటువంటి సమాచారం ఉంది. మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే 9 మంది చనిపోయారు. 9 మందిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి చిన్న పిల్లవాడు. మిగతా వాళ్ళంతా కూడా మహిళలే. చాలా దుఃఖంతో కూడినటువంటి సందర్భం, చాలా విషాదకరమైనటువంటి సందర్భం నాకు. చాలామంది ఉదయం నుంచి ఈశ్వర్ గారు మీరు అడిగినట్టే మీరు డాక్టర్గా వెంటనే రెస్పాండ్ చేశారంటే అసలు అలాంటి చర్చ జరగడం నాకు ఇష్టం లేదు. ఎందుచేతంటే నేను క్వాలిఫైడ్ డాక్టర్ని, ప్రాక్టీస్ చేసినటువంటి డాక్టర్ని, వేల మంది లక్షల మంది పేషెంట్స్ని చూసినటువంటి వాడిని, ఎమర్జెన్సీస్ కొన్ని వేల ఎమర్జెన్సీ చూసినటువంటి వాడిని. ఎమర్జెన్సీ చూస్తే ఇంపల్సివ్గా నేను డాక్టర్గానే నేను ప్రవర్తిస్తాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీ చూస్తే వెంటనే స్టెథోస్కోప్ మెడలో వేసుకొని నా పని నేను చేస్తానంటే అంత ఇంపల్సివ్గా ఉంటాను నేను. అది నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి మీరు ఇదేదో పెద్ద దీన్ని మీరు చేశారు అన్నటువంటి దాని మీద చర్చ జరగడం నాకు ఇష్టం లేదు. బికాజ్ దట్స్ మై ప్రొఫెషన్, అది నా బాధ్యత, నా యొక్క వృత్తి, అది నా జీవనాధారం. ఈశ్వర్ గారు, ఎస్, 2 ప్రాణాలను నిలబెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. డాక్టర్గానే, మీరు ఒక డాక్టర్గానే నేను చూస్తున్నాను. 2 ప్రాణాలు నిలబెట్టి రాష్ట్ర ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మాకు సంబంధం లేదు, మా డిపార్ట్మెంట్కు సమాచారం లేదు, సంబంధం లేదు అని అధికారులు, పోలీసు యంత్రాంగం, మిగతా శాఖలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కరెక్టేనా ఈ మాట? మాకు సమాచారం లేదు, మాకు సంబంధం లేదన్న మాట కరెక్టేనా? ఎస్, ఇది మీరు చెప్పినటువంటి మాట అయితే వాస్తవం అండి. మేము అక్కడ ఉండి ఇమీడియట్ రిలీఫ్ యాక్టివిటీస్ అయితే మేమే చేసాం. బాడీ షిఫ్ట్ చేయడం కానీ, అంబులెన్స్ రప్పించడం అన్నింటినీ చేసాము. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతోనే మాట్లాడతారు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్నటువంటిది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ కన్సర్న్డ్ మంత్రి డెలివర్ చేస్తారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ అది ఒక ప్రైవేట్ టెంపుల్, ప్రైవేట్ వ్యక్తులు రన్ చేస్తున్నటువంటి టెంపుల్ కాబట్టి అక్కడ దుర్ఘటన జరిగినటువంటి సందర్భంలో అక్కడ భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం లేదు, మాది బాధ్యత కాదన్నట్టు మాట్లాడడం అన్నటువంటి. నేను హాస్పిటల్లో ఉండగానే నేను ఆ వార్త చూసి ఐ వాజ్ అస్టానిష్డ్. నిజంగా మేము అంతవరకు కనీసం రాజకీయాలు మాట్లాడడానికి మేము ప్రయత్నం చేయలేం. ఎందుకంటే మా ఊర్లో జరిగింది, మా మనుషులు చనిపోయారు, మా కళ్ళెదురుగానే మా సోదరులు లేకపోతే మా సోదరిమణులు, మా అక్క చెల్లెమ్మలు చనిపోయారు అన్నటువంటి ఆవేదనతో ఉంటే ఒక ప్రభుత్వం మాది బాధ్యత కాదు అని చెప్పడం అన్నటువంటిది మాకు అందరికీ చాలా తీవ్ర ఆవేదన గురి చేసింది. ఈ రోజే కాదు, మీరు ఒక వారం 10 రోజుల క్రితం చూస్తే గిరిజన పిల్లలు హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కేజీహెచ్లో అడ్మిట్ అయ్యి చనిపోయే పరిస్థితి వచ్చి ప్రతిపక్ష పార్టీగా మనం అడిగితే ఆ రోజు కూడా మంత్రి ఎలాగనే ముందుకొచ్చి మీడియా ముందుకు స్పందించారు. హాస్టల్లో పిల్లలకు జ్వరం వస్తే నాదే బాధ్యత, నాకేంటి సంబంధం, నాకే జ్వరం వచ్చింది, మరి దానికి ఎవరు బాధ్యత అనుకొని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందనే దాన్ని గమనించమని ప్రజలందరూ నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం అనేది ఇలాంటి దుర్ఘటన సంబంధించినప్పుడు, ఒక విపత్తు సంబంధించినప్పుడు పాజిటివ్గా జరిగితే విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటారు. మేమే మార్చాము, మేమే ఆపాము, మేమే దాన్ని టర్న్ చేసాము, మేము కంప్యూటర్ ముందు కూర్చొని బటన్ నొక్కి దాన్ని వెనక్కి పంపించామని ఎలివేషన్స్ చెప్పుకునేటటువంటి వీళ్ళు తప్పిదం జరిగినప్పుడు ఈ తప్పిదంకి మాకు సంబంధం లేదు, ఈ తప్పిదానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి చేతులు దురుపుకునేటటువంటి కార్యక్రమం అన్నటువంటిది చాలా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు నేనైతే భావిస్తాను. బట్ వన్ థింగ్ ఈశ్వర్ గారు, ఒక విషయంలో నేను
కొంత నాకు నేను సంభాలించుకున్నాను. ఏంటంటే అప్పుడెప్పుడో గోదావరి పుష్కరాల్లోనూ కృష్ణా పుష్కరాల్లోనూ చనిపోయినప్పుడు చంద్రబాబు గారిని మీలాంటి జర్నలిస్టులు దీనిపైన మీరేమంటారని అడిగితే కుంభమేళాలో చనిపోవట్లేదా, లేకపోతే ఇంకెక్కడో చనిపోవడం లేదా, మరి మన దగ్గర పుష్కరాల్లో చనిపోతే తప్పేంటి అన్నట్టు ఆయన మాట్లాడాడు. పోనీ అట్లీస్ట్ ఈరోజు అలా మాట్లాడాల. తిరుపతిలో చనిపోయారు కదా, సింహాచలంలో చనిపోయారు కదా, పలాసలో కాశీబుగ్లో చనిపోతే పెద్ద తప్పేంటి అన్నట్టు ఆయన మాట్లాడుకోవడం కొంత మాకు సంతృప్తి చెప్పారు. బట్ ఏమిటిది, ప్రభుత్వం బాధ్యత వహించకుండా బాధ్యత తీసుకోకుండా మాకు సంబంధం లేదని మాట్లాడడం. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఆ ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో ఆయన మోర్ దాన్ 90 years old ఎల్డర్లీ మ్యాన్, 90 సంవత్సరాల పైబడినటువంటి ఓల్డ్ మ్యాన్ ఆయన అంటే మా ఊర్లో కానీ మా ప్రాంతంలో కానీ చాలా గౌరవం ఉంది. అలాంటి వ్యక్తిని దుర్ఘటన జరిగిన వెంటనే పోలీసులు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆయన్ని ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన మీద కేసు పెట్టున్నారు. ఆలయ ధర్మకర్త మీద బాధ్యత తీసుకోలేదు ప్రభుత్వం. ముందస్తు ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయనిది ప్రభుత్వం. పోలీసులకు సమాచారం ఇచ్చినా కానీ పట్టించుకోనటువంటిది ప్రభుత్వం. ఇవేవి ప్రభుత్వం చేసుకోకుండా, ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకుండా ఆలయ ధర్మకర్త, అది కూడా 90 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇప్పటి వరకు కూడా స్టేషన్లో ఉంచి ఆయన మీద ఎఫ్ఐఆర్ వేస్తున్నారు. 1. 2, వాళ్ళ అబ్బాయి డాక్టర్ రాజ్ కుమార్ గారని, డాక్టర్ రాజ్ కుమార్ ఈజ్ ఏ సర్జన్. ఆయన MS జనరల్ సర్జరీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదివి వచ్చి, అంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో చదివి వచ్చి, ఇలాంటి చిన్న చిన్న పట్టణంలో ఆయన ప్రాక్టీస్ చేసి ప్రజలకి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. వాళ్ళ అబ్బాయిని కూడా ఉదయం స్టేషన్ తీసుకెళ్ళి ఇప్పటి వరకు కూడా స్టేషన్లో ఉంచున్నారు. ఇదే డాక్టర్ రాజ్ కుమార్ గారు కంటే ఎవరైతే ఎల్డర్లీ మ్యాన్ వాళ్ళ సన్ ఉన్నారు డాక్టర్ గారు, ఆయన కూడా 1 year బ్యాక్, 1 year to 1.5 year బ్యాక్ CABC అయ్యి చాలా క్రిటికల్లీ ఇల్ అయిపోయినటువంటి వ్యక్తి. చాలా అదృష్టవశాత్తు ఆయన బతికి బట్టకట్టాడు, ఆయన ఆపరేషన్ చేయించుకుని గుండెకి. అలాంటి వ్యక్తిని ఉదయం తీసుకొని వెళ్ళిపోయి ఇప్పటి వరకు కూడా స్టేషన్లోనే నిర్బంధించున్నారు ఈ ప్రభుత్వం. అంటే ఎటు వెళ్తున్నారు వీళ్ళు? అసలు ఆ సెన్సిబిలిటీ ఎందుకు ఉండడం లేదు? 90 సంవత్సరాల పైబడిన వ్యక్తిని నిర్బంధించారు. వాళ్ళ అబ్బాయి ఈజ్ ఏ డాక్టర్, ఆయన హాస్పిటల్లో ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది, పేషెంట్కి మంచి జరుగుతుంది. అలాంటి ఆయన తీసుకెళ్ళి ఆయనకి అసలు సంబంధమే లేదు, కేవలం ఆయన కూడా ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. ఆయన CABC అయ్యి హీజ్ ఏ పేషెంట్ హిమ్సెల్ఫ్, డాక్టర్ అయినప్పటికీ కూడా ఆయన కూడా నిర్బంధించినారు. అంటే చూడండి, ప్రజల కోసం గుడి కట్టినందుకు వీళ్ళు కేసులు పడుతున్నారు, వీళ్ళు ప్రభుత్వం చేతిలో నిర్బంధానికి గురవుతా ఉన్నారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి తిరిగి ప్రజల్ని లేదా ఆ కన్సర్న్ వ్యక్తుల్ని బాధ్యుల్ని చేసి చర్యలు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని నేనైతే అభిప్రాయపడతాను. రైట్ ప్రసాద్ గారు, ఒక 25 మంది ధర్నా చేస్తున్నారంటే, లేదా 10 మంది ధర్నా చేస్తున్నారంటే 25 మంది పోలీసులు అక్కడ కాపలా ఉంటారు. ఇది 10 మంది ధర్నా చేస్తే 25 మంది పోలీసులు ఉంటారు. 25,000 మంది వచ్చిన చోట 10 మంది పోలీసులు లేరు సార్. ఏంటి దౌర్భాగ్యం? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న ఒక్కరు కూడా లేరండి. ఈశ్వర్ గారు, మీరు తప్పు చెప్తున్నారు. ఈశ్వర్ గారు, ప్లీజ్ చెప్పండి సార్, చెప్పండి ఏంటది, కరెక్ట్ చేసుకుంటా చెప్పండి సార్. అక్కడ ఒక్క పోలీస్ కూడా లేడు, ఒక్క పోలీస్ కూడా లేడు. నా ఉద్దేశం 10 మంది ధర్నా చేసే చోట 25 మంది పోలీసులు ఉంటారు. 25,000 మంది వచ్చిన చోట కనీసం 10 మంది అన్నా ఉండాలి కదా. 10 మంది కూడా లేరు అంటున్నా, ఒక్కరు కూడా లేరు. ఒక్కరు లేరు. ప్లీజ్ ప్రసాద్ గారు. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే సార్. ఇవాళ ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసిన తర్వాత వాట్ ఈస్ గవర్నెన్స్, వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళకి ఒక రైట్ మ్యాన్ నీడ్ టు బి ఎట్ రైట్ ప్లేస్ అన్న దగ్గర ఇవాళ నిజంగా కాశీబొగ్గ ఆ పండగ ధర్మం అని దేవదేవుడిని అక్కడ ప్రతిష్ఠించుకోగలిగారు. ఆ దేవదేవుడి సన్నిధిలో జరిగిన ఒక అపచారం లేదంటే ఒక 4 ప్రాణాలు పోయే దగ్గర మళ్ళీ చూడండి, డాక్టర్ని ఏమంటారంటే ప్రత్యక్ష దేవుడు అంటారు. కరెక్ట్. ఇదే డాక్టర్ ఆ రోజు ఇప్పుడు స్పాంటేనియస్గా ఆయన టీముని తీసుకెళ్ళి 2 ప్రాణాలని ఏమీ కాకుండా నిలబెట్టగలిగాడు. అంచేత సృష్టి ఎలా ఉంటుందంటే సార్, ఒక సైకిల్ అది. ఒక చేత్తో ఒకటి తీసాడంటే ఇంకో చేత్తో ఇంకోటి ఇస్తాడు. కరెక్ట్.
అయితే 9+2 లేదా 10+2 ప్రాణాలు పోయే దగ్గర ఇవాళ 2 ప్రాణాలు నిలబెట్టడానికి భగవంతుడు ఏదో రూపంలో ఇవాళ సిదిరి అప్పలరాజు గారిని పంపించారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డలు ఎలా ఉంటారంటే సార్, సమాజ హితం కోరుకుంటారు. అది ఇవాళ మా సిదిరి అప్పలరాజు ఖచ్చితంగా నిలబెట్టి చూపించాడు. ఒక డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఒక ప్రొఫెషనలిజం చూపిస్తే ఎలా ఉంటుందంటే, ఇవాళ వృత్తికి నిలువెత్తు నిదర్శనం ఆయన. అక్కడికి వెళ్ళాడు, ఆ దర్పం చూపించి లేపాడు. అక్కడ నిలబడి ఉన్నాడు, అచ్చన్నాడు. ఆ శిరీషమ్మ కూడా నిలబడి ఉంది. ఏం చేయగలిగారు? బట్ ఎఫ్ ప్రొఫెషనల్ యాక్టెడ్ వెరీ స్మార్ట్లీ టు సేవ్ 2 lives. అంచేత ఆయనకి ఇవాళ నిజంగా 2 చేతులు దండం పెట్టాలి. నాకైనా వయసులో చిన్న ఆయన, కానీ ఆయనకి ఆరోగ్యాలు ఇంకో డాక్టర్ గారిలా సఫర్ అవ్వకుండా ఇంకా దృఢంగా ఉండాలి ఆయన. ఎందుకంటే 10 మందికి సేవ చేయడానికి. ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళి చూసినప్పుడు, దానికన్నా ముందు వెళ్ళి అక్కడ ఆ గిరిజన బాలికలు స్పందించిన విధానం చూస్తే అది జాండీస్ వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది నాకు. ఆ తర్వాత నేను ట్రై చేశాను కాల్ చేయడానికి, బట్ ఆయన ప్రయారిటైజేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. అంచేది ఏంటంటే ఇవాళ ఆయన్ని పొగడ్డం కన్నా ఇవాళ అక్కడ జరిగిన దానికి ఇవాళ ఆనంద రామరెడ్డి గారు చాలా స్మార్ట్గా చెప్పారు, అది ప్రైవేట్ దేవాలయం అని. నాకు నెల్లూరులో వాళ్ళ కజిన్కి చెంచులక్ష్మి దేవాలయం ప్రైవేట్దే ఉంది. ఏ మరి దానికి ఏమైనా విధి విధానాలు లేదా నియమావళి వేరేగా ఉంటుందా? దేవుణ్ణి ఎవరైనా సరే గుడికి వెళ్తున్నాము అంటావు, దేవాలయానికి వెళ్తున్నాం అంటావు, ప్రైవేట్ గుడికి వెళ్తున్నాం, ప్రైవేట్ దేవాలయానికి వెళ్తున్నాం, ప్రభుత్వ దేవాలయానికి వెళ్తున్నాం, ఎవరైనా చెప్తారా? హైదరాబాద్లో ప్రివిలేజ్ ఉంది, మీరు గమనించట్లేదు. నేను బిర్లా టెంపుల్కి వెళ్తానంటాను కానీ ఎవరు స్వామివారి టెంపుల్కి వెళ్తామని చెప్పరు. అది ఒక్క లగ్జరీ బిర్లా టెంపుల్కి ఒక్కదానికే ఉంది. కానీ ఇది బిర్లా టెంపుల్ కాదు కదా. సో ఇక్కడ ఈ ప్రాథమిక కర్తవ్యం అన్న దగ్గర ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు దేనికుంటే ప్రజల మాన ప్రాణ రక్షణలకి. పేకల మీద తెగిపోతుంటే 25,000 మంది డెన్సిటీ వస్తుంటే 25,000 నుంచి 30,000 మంది ఉంటున్న దగ్గర పోలీస్ యాక్టివ్ ఫ్రంట్లో ఉండాలి. అక్కడ సిదిరి అప్పలరాజు గారు లేకపోతే జ్వాలాపురం శ్రీనివాస్ గారు లేకపోతే ఈశ్వర్ గారు ఎక్కడి నుంచి ప్రతిస్పందించడం కాదు. మూడోది, మీరు జాగ్రత్తగా గమనించండి, దేవదేవుడి కైంకర్యాల విషయంలో నెయ్యి విషయంలో గోల మొదలైందంటే ఆ తపేలా ఛానల్లో ఇక్కడ ప్రజల ప్రాణాల మీదకి వస్తున్నాయి. అదేంటది చూసుకోండి, వైకుంఠ ఏకాదశి నెత్తి వాచిపోయింది. తిరుమల చరిత్రలో జరగని దౌర్భాగ్యం జరిగింది. అది జస్ట్ టెండర్ అన్నమాట, టెండర్ డేస్ అయినా బుద్ధిరాలే. నిన్నగాక మొన్న మళ్ళీ సుబ్బారెడ్డి గారి ఆడు పిఏ అది ఎప్పుడు 2018లోనే పోయాడు. మళ్ళీ ఎవరి దగ్గర ఉన్నారు? ఆయన దగ్గర. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి అక్కడ తెలుగుదేశం పరంగా గెలిచిన వేమిరెడ్డి గారి దగ్గర ఉండి కూడా బదనామంతా ఈయన మీద వేసి ఎఫ్ఐఆర్ కట్టారట. ఈ చెత్తా చెదారం దాని పర్యవసానం ఇవాళ కాశీబుగ్గలో. మా ఉత్తరాంధ్ర ఏం పాపం చేసింది సార్? శాంతిప్రదమైన ప్రదేశం. నిరంతరం అక్కడ ఆయన అప్పలరాజు గారు కోతవేడు దూరంలో ఉంటుంది హాస్పిటల్ అయింది. అక్కడ ఆయన అప్పుడు తెలీదా, అరే ఇంత ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యేగా పోలీస్ ప్రొటెక్షన్లు ఇవ్వండి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు కదా. కానీ అక్కడ ప్రజల శాంతి కామకులు ఇలాంటి స్టాంపేడ్లు అవి జరగవన్న భరోసాతాలు ఉన్నవాళ్ళు. కానీ ఊహించిన దానికన్నా ఎప్పుడైనా ఒక సెన్సిటివిటీ డెవలప్ అవుతున్నప్పుడు బాధ్యత ఎవరిది? ప్రతిస్పందించవలసిన ఒక వ్యవస్థ ఉండి కూడా ప్రతిస్పందన కరువైనప్పుడు ప్రజాస్వామ్యంలో ఇంకెవరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు? సరే అది ఒక ప్రైవేట్ దేవాలయమే, వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ప్రైవేట్ దేవాలయంలో ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వాలు పరిరక్షించవా? వెళ్తుంది ప్రజలే కదా, మీ ఓటర్లే కదా. ఓ మీరు ఏమైనా డిస్క్రిమినేషన్ ఉందా? నేను ఓటు వేస్తే ఒకలాగా మాకు ఓటైన వాళ్ళకి అన్న ఒక నానుడి చంద్రబాబు గారు చెప్పారు కదా. వీళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేశారా? కాశీబుగ్గలో ఉన్న స్వామివారి సన్నిధికి వెళ్ళిన 25,000 మంది తెలుగుదేశం ఓటైన వాళ్ళు అన్న ప్రాతిపదిక మీద వాళ్ళని ఏమైనా ఇగ్నోర్ చేస్తూ ఏమైనా కొత్త చట్టాన్ని ఏమైనా రూపొందించారా? ఇవాళ ముగ్గురు మెట్ల కింద నుంచి పైనుంచి కడిగి ఆయన సనాతన హిందూ అని అరిచి గొగ్గోలు పెట్టినాడు. ఇదే స్వామివారి సన్నిధే కదా, ఎడదానుకున్నాడు. ప్రైవేట్ దేవాలయం ట్వీట్ చేస్తావా? ప్రైవేట్ దేవాలయం అంటే నీకేమైనా ఇది ఉందా? ప్రైవేట్ ఆనంద గజపతిరాజు గారు గజపతిరాజులు కట్టిన సింహాచలం దేవస్థానం. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతుంది ఈ ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరపున ఒక ప్రశ్న. కేఎస్ ప్రసాద్ ట్వీటా, ఈశ్వర్ ట్వీటా, లేకపోతే జ్వాలాపురం శ్రీనివాసరావు ట్వీటా? ప్రైవేట్ ప్రెసిడెంట్ క్యాబినెట్ మంత్రి అయ్యి ఉండే బాధ్యత ఏదే. గుడిమెట్లు కడిగావు కదా పైనుంచి కిందకి, ఇది కూడా దేవుడి సన్నిధానమే కదా. 10-11 మంది ప్రాణాలు పోతే బాధ్యత ఏది? రాష్ట్రంలో ఉండరా? ఈ పడడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉండరని ఎడిసి లఘుమతి ఇవ్వమంటారా? ముగ్గురు లేరు. మీ ముగ్గురు లేరు. హైదరాబాద్ నుంచి లండన్ వెళ్తున్నారు. తుఫాన్ వచ్చిన రోజు రేపు ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ఎగరేస్తుంటే తుఫాన్ నీళ్ళు ఎగరేశారు కంప్యూటర్లో పెట్టి ఎగరేసి. ఇవాళ లండన్ వెళ్ళిపోతున్నారు ఆయన పెద్ద ఆయన. ఈయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఇవాళ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్. మన సార్ అయితే ఇవాళ మొన్న వెళ్ళి పొలాల్లో దిగిన దానికి ఇంకా పడిసం గట్ర పడి దగ్గు గట్ర వచ్చి ఉంటుంది. అది అసలే ఫారం కోడి. ఓ రోజు ప్రజల్లోకి వచ్చి జనాల్లో తిరిగాడంటే వారం రోజులు ముగ్గురు లేరా రాష్ట్రంలో? ముగ్గురు లేరు. మీకే డౌటా? ఇది ఒకటే నేను చెప్తున్నా,
బాధ్యత మీకు ఇంకోటి చెప్తా, ఇది అసలే శనివారం ఆదివారం వీక్ మామూలుగానే అతి కష్టం మీద బిగబిగలాడుతూ ఉంటారు. ఈ శని ఆదివారాలతో తల్లితోడు అసలు ఉండేవండరు. మరి రాష్ట్రంలో అడ్రస్ లేని వాళ్ళు ఏం పరిపాలన చేస్తారు సార్? సింపుల్. మీరు అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో లేడు, వంకట్లో పొరుగు జరగడం రాష్ట్రాల్లో పని. కూర్చొని. సార్ ఒకటి మాట చెప్తున్నాను, మీరు నిజమైన జర్నలిస్టు, మీరు ఆ తపేలా ఛానల్లో ఉన్నట్టు అమాయకంగా ప్రశ్నలు అడగండి. వాళ్ళు వీకెండ్ అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు లాగా 5 రోజులే పనిచేస్తారు. జస్ట్ లైక్ ఆస్ట్రేలియన్ కల్చర్ అండ్ యూరోపియన్ కల్చర్. మొన్నే కదా సార్ వచ్చారు రాష్ట్రానికి. వస్తే తుఫాను ఇవాళ శనివారం ఆదివారం మీరు ఆపుతారా? గంటల ముందే కదా వచ్చారు. మేము ప్లాన్ చేసుకొచ్చిందే వీకెండ్ హైదరాబాద్లో ఉండడానికి. మధ్యలో మీరు తుఫాన్ నెట్టారు, మేము ఏంటి చేయాలి? అది కూడా మేము కంప్యూటర్లో చూసాం. ఇలా అలా ఫోన్ వస్తుంటే అది అలా జరిగి వెళ్ళిపోయింది. లాస్ట్కి వచ్చాం, మా పని అయిపోయింది. ఆ తర్వాత 40 లక్షల మంది ప్రత్యక్షంగా తుఫాను బాధితులు ఉన్నారు. 11 లక్షల ఎకరాల్లో వరి పంట భూమి పాలైపోయింది. వీటి మీద మాకేం బాధ్యత అంటే అంచనాలు పంపించేసాం. ఇంక ఢిల్లీ వాళ్ళ చేతిలో మరి తిరుపతిలో ఘటన జరిగినప్పుడు, సింహాచలంలో ఘటన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? భవిష్యత్తులో ఏ ఆలయంలోనూ ఇలాంటి దుర్ఘటన జరగదు. మీరు దేవదేవుడి సన్నిధిలో నెయ్యి తపేలా బ్యాచ్ ఎత్తుకుందంటే ఇక్కడ ప్రజల ప్రాణాల మీదకి వస్తుంది, గమనించుకోండి. అంటే ఎవరో చేసిన పాపానికి ఎవరో బలి కావాలా? అంతే మరి. ఆయన స్వామివారితో పెట్టుకుంటే ఏమవుతుంది? స్వామివారితో పెట్టుకుంటే అపదృష్ట పాలైది ఎవరిదంటే ప్రభుత్వమే. ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల మానవ ప్రాణాలు కాపాడవలసిన బాధ్యతని విస్మరిస్తే ప్రతి నిమిషం ప్రతి దగ్గర, అది కూడా స్వామివారి టెంపుల్లే, మీరు గమనించుకోండి. ఓకే, విష్ణుమూర్తి అవతారం సంబంధించిన టెంపుల్లోనే జరుగుతున్నాయి. ఎట్లా అట్లా అంటే అంతే. ఎవరితో పెట్టుకున్నారు వీళ్ళు? తిరుపతి ఒకటి, అది సింహాచలం ఒకటి, ఇది కాశీబుగ్గ. మా సార్ ఏం చెప్పారు? సిద్ధిరాపలరావు సార్ చిన్న తిరుపతి కింద అభివర్ణిస్తారు. మీరు ఏలూరు దగ్గర ఉన్నది కాదు, ఇప్పుడు మా ఉత్తరాంధ్ర తిరుపతి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రాశస్త్యం ఉంటుంది. ఆ ప్రాశస్త్యం ఆయన దేవదేవుడు అపారమైన భక్తుడు. ఆ పండగారు స్వామివారి దర్శనం ఒకసారి అవ్వకపోతే వచ్చి ఇక్కడ స్వామివారిని గుండెల్లో పెట్టుకుని ఇక్కడ ప్రతిష్ఠించాడు. తెలంగాణలో రామదాస్ ఎలా ప్రతిష్ఠించాడు, భద్రాచలంలో మా పండగారు ఎలా ప్రతిష్ఠించాడని ఎందుకు అనుకోకూడదు మేము? అవును, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మాట అంటోంది, మాకు సమాచారం ఇవ్వలేదు కాబట్టి. అంత పెద్ద వయసు 90 ఏళ్ళు దాటి నాకు సమాచారం అనవసరం సార్. ఒక పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో, అది 1వ టౌనో 2వ టౌనో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంత జనసాంద్రత ఉన్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్ బాధ్యత ఏది? అది చెప్పండి ఫస్ట్ నాకు. గౌరవ ఎస్పీ గారికి, ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు, సిఏ గారు, సార్ ఇక్కడ విపరీతమైన క్రౌడ్ పుల్ అవుతుంది సార్ ఇవాళ మొద్దు నుంచి. ఇవాళగా గతంలో తిరుపతిలో చూసారా సార్, ఏకాదశికి టికెట్లు బిఆర్ నాయుడు గారు శేఖర దెబ్బలు కొట్టిన పాపానికి 6 ప్రాణాలు పోయాయి. ఈ దిక్కుమాల కూడా ఒకటి కాంట్రాక్టర్ పనికిమాల అదొక ఇచ్చిన పాపానికి దగ్గర 7 ప్రాణాలు పోయాయి సింహాచలంలో. ఇవాళ పేక మీదకి వచ్చేలా ఉంది సార్. ఏదని కనీస ప్రికాషనరీ ఫ్రంట్ ఏది? మనకన్నా ఎక్కువ థాట్ ప్రాసెస్ ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్కే కదా సార్. ఒక తీవ్రతని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా తెలియదా? ఎండోమెంట్కి మొదటి రోజు నుంచి బాధ్యత లేదండి. కొత్తగా మీరు ప్రైవేట్ కాబట్టి పెద్ద ఆదాయం ఏం లేదు కాబట్టి. సార్ మీకు తిరుమలలో జరిగిన దానికి మానిటరింగ్ ఉంటుందా ఉండదా? ఎవరిది? మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసలు ఏ రాష్ట్రంలో ఆలయాలు ఉన్నాయో లేవని విషయం తెలుసా ఎండోమెంట్ మీరు డిపార్ట్మెంట్? ఇంత పెద్ద ప్రశ్న అడిగితే ఆ ఛానల్లో లాగా బిట్టుకోసం చెప్పలేను నేను. ఆన్సర్ ఎలాగ ఇవ్వాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నదానికి వాళ్ళకి దిక్కులేదు. తిరుమల సింహాచలంలో దగ్గర ఎవరు హోంమంత్రి గారు ప్రతిస్పందన చూశాను. అక్కడేమో ఈ కింద నుంచి పైకి మెట్లు ఇక్కడికి పవన్ కళ్యాణ్ చూశాను. దేవాదాయ శాఖ మంత్రి అయ్యేటప్పుడు అలాంటిది దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నదానికి దిక్కు లేనప్పుడు ఇది ప్రైవేట్ దేవాలయం అన్నప్పుడు ఇంకేటి బాధ్యత ఉంటుంది? స్క్రిప్టెడ్ ప్రోగ్రామా? సరే ఓ మాట చెప్తాను. గౌరవ ప్రధానమంత్రి గారు ఎక్స్గ్రేషియా 2 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. బాధితులకి 50,000 ఇచ్చారు. అవును. ఏంటి సార్ ఈయన చంద్రబాబు నాయుడు గారు డయాస్ నుంచే మాట్లాడుతూ కూడా మధ్యాహ్నం అదేదో ఒక చిన్న కాన్క్లేవ్లో ఉంది, అది దాంట్లోంచి మాట్లాడుతూ ఆయన సంఘీభావం ప్రకటించాడు. నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించమన్నారు. ఈయనేమో ట్వీట్ పెట్టాడు. ఎక్స్గ్రేషియా ఎందుకు అనౌన్స్ చేయలేదు సార్? ప్రజలు ఏమన్నా మేము అక్కడ చచ్చిపోవడానికి వెళ్తున్నాం, స్వతంత్ర సమరయోధులు మమ్మల్ని తొక్కి చచ్చిపోయినా సరే మా కుటుంబాలే బాధ్యత. ఈ క్షణం వరకు లేదా? లేదు, నాకు తెలిసి ఇప్పుడు లోకేష్ వెళ్ళి అనౌన్స్ చేస్తారు ఎలివేషన్స్ కోసం. ఎందుకంటే ఇది ఎలివేషన్స్ యుగం నడుస్తుంది. ఏ కెపాసిటీ? ఓకే, ఇప్పుడు లోకేష్ గారికి ఎలివేషన్ కావాలి కాబట్టి ఆయన్ని ముందు పెట్టి ఆయన అనౌన్స్ చేసినట్టు చేస్తారని అంటే చేసాడు అనుకోండి. నేనైతే ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారు, అదైనా జరుగుతుందో లేదని నేను అనుకుంటున్నా. జరగాలి, జరగకపోతే అప్పరు. ఈ క్షణం వరకు ఎక్స్గ్రేషన్ లేదు సార్. సార్ నేను ఒక విషయం చెప్తాను. మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు శిరీష్ గారు అక్కడే ఉన్నారు. పాపం సిద్ధిరాపలరాజు గారితో మానిటర్ చేశారు. ఆవిడ చేయగలిగింది ఏదో చేసిన 10 మందికి ఫోన్లు చేసి. నెక్స్ట్ ఇంకో మాటకు వస్తే అక్కడ అచ్చెన్నాయుడు గారు వెళ్ళారు, క్యాబినెట్ హోదా కలిగినోడు. ఆయన నెగోషియేట్ చేసి కాంపన్సేషన్ ఎందుకు అనౌన్స్ చేయలే? ఒకటిన ప్రభుత్వ హాస్పిటల్లో లేదా ప్రైవేట్ హాస్పిటల్లో అప్పలరాజు గారి హాస్పిటల్లోనే ఎక్కడో దగ్గర ఉన్న దగ్గర మేము దీని ఖర్చులు భరిస్తామని కనీసం ఆ స్టేట్మెంట్ ఇచ్చాడే? పోయిన ప్రాణాల సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన డిస్క్రిప్షన్ తీసుకుంటారు. ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్ ఇట్. ఇక్కడ తక్షణ సాయం కింద ఏ హాస్పిటల్లో భర్తీ అయ్యారు, ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ స్టేట్మెంట్లు ఎందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాలే? రైట్.
అండ్ గౌరవ అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి రాలే, మ్మ్. అక్కడ ఉన్న ఎమ్మెల్యే శిరీష్ గారి దగ్గర నుంచి రాలే. మనం ఏం పాపం చేసాం సార్ ప్రజలు? స్టేట్మెంట్ రాలేదు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి కదలలేదు. అంటే సేవా తత్పరత ఉన్న సిదిరి అప్పలరాజు గారికి ఉత్తరాంధ్రలో ముద్దుబిడ్డలు ఉన్నారు కాబట్టి వీళ్ళు నెత్తికేసుకుని వీళ్ళు బాధలు వెళ్ళి పడతారు. మాకు బాధ్యత లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఎస్ ఎస్ శ్రీకాంత్ గారు, వరుసగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల వద్దే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ విషాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రజల్లో ఇప్పుడు ఒక ఏదో తెలియని ఒక ఆందోళన కనిపిస్తోంది. ఈశ్వర్ గారు, మొదటిగా ఈరోజు చనిపోయినటువంటి స్వర్గప్రాప్తులైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 మంది భక్తులకి మరియు అలాగే క్షతగాత్రులైనటువంటి త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సాక్షి ప్రేక్షకులకి మీకి శుభ సాయంకాలం. ఈశ్వర్ గారు, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తే దాదాపు మన ఈ ఆలయం కట్టడానికి కారకులు ఎవరో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు. దాదాపు 7 ఏళ్ల కింద 7 ఇయర్స్ బ్యాక్ కింద వారు సీఎం గా ఉన్నప్పుడు హరి ముకుంద పాండా అనేటువంటి వీరు ఒక రాజవంశీకుడు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయానికి దర్శనానికి విచ్చేశారు. ఓకే. కనీసం రాజవంశీకులకు ఇవ్వవలసిన మర్యాదలు కూడా ఇవ్వకుండా వారిని అగౌరవపరిచి అవమానపరిచారు దేవాలయంలో, సాక్షాత్తు తిరుమలలో. వారు అప్పటి నుంచి వచ్చిన తర్వాత వారికి స్వామివారు స్వప్నంలో వచ్చి మీరు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పి స్వామివారు వారికి తెలియజేయడం జరుగుతుందంట. అప్పుడు దాదాపు 14 ఎకరాల్లో దాదాపు 5 ఏళ్ల కింద వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. ఈ ఆలయాన్ని దాదాపు 2 ఏళ్ల కింద నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆలయం కట్టేటప్పటి నుంచి కూడా, ఆలయం ప్రారంభోత్సవం అయినప్పటి వరకు కూడా దాదాపు మీడియాలో కానీ, అక్కడ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా చాలా అత్యంతమైన ఒక మీడియాలో ఒక రేంజ్ లో వెళ్ళిపోయింది. అంటే అప్పటికి వీళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ ఆలయం యొక్క ప్రతిష్టత, ఈ ఆలయం యొక్క విశేషత అంతా తెలిసిండేదే. ఈ యొక్క వీళ్ళు చేతులు దుడుపుకుంటున్నారు ఈ రోజు ప్రైవేట్. కానీ వీళ్లకు నాకు తెలిసి ఒక విషయం ఈశ్వర్ గారు, ధార్మిక సంస్థకి, ఆధ్యాత్మిక కేంద్రాలకి, ప్రైవేటుకు తేడా తెలియకుండా పాలకులు ఉన్నారు అనేది అర్థమవుతాం. ఎట్లా? దీనిలను ప్రైవేట్ అనరు. మెడికల్ కాలేజ్ ఇచ్చేది ప్రైవేట్. దీనిలను ఆధ్యాత్మిక కేంద్రాలు అంటారు, ధార్మిక సంస్థలు అంటారు దీనిని. వీరికి ఇది కూడా తెలియకుండా ప్రైవేట్ ఎంతసేపున్న మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసినట్లు ప్రైవేటీకరణలోనే ఉన్నారు వీళ్ళు. కాదు, దేవాదాయ శాఖ మంత్రి అదే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు. ప్రైవేట్ ఆలయంలో జరిగినటువంటి దారుణం, దీనిపైన విచారణ జరిపిస్తామని పవన్ అంటే ప్రైవేటు ఆలయాలు, ఈ రాష్ట్రంలో ప్రైవేటు ఆలయాలు, గవర్నమెంట్ ఆలయాలని 2 ఉన్నాయా? ఆ సెపరేషన్ ఏమన్నా ఉందా? లేవు సార్, నేను అదే చెప్తున్నా. ఆలయాలు గవర్నమెంట్ ఆలయాలు ఉన్నాయి. ఆలయాలంతా గవర్నమెంట్ ఆలయాలే. మిగతా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నంత మాత్రాన మనం టెంపుల్కి వెళ్తున్నాము, దేవాలయానికి వెళ్తున్నామని, గవర్నమెంట్ టెంపుల్కి వెళ్తున్నాము, గవర్నమెంట్ గుడికి వెళ్తున్నామని ఎవరు అనరు కదా. ఎవరన్నారు? దీనిలో మిగతావన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు, ధార్మిక సంస్థలు అంటారు. దీనిలను ప్రైవేట్ అనరు. ఇంకోటి మనం గుర్తుపెట్టుకుంటూ వస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే దేవాలయాలకు కానీ, ధార్మిక సంస్థలకు కానీ, ఆధ్యాత్మిక కేంద్రాలకు కానీ, హిందూ ధర్మానికి కానీ విఘాతం కలుగుతూనే ఉంటుంది. అది వారి దురదృష్టమో ప్రజల దురదృష్టమో నాకైతే అర్థం. ఎట్లా చెప్తారు అంటే ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకేమొచ్చాయి? మన దీంట్లో పుష్కరాలు వచ్చాయి. అవును. ఆ పుష్కరాల్లో తొక్కిసలాటలో ఎంతమంది పోయారు? 30 మంది పోయారు. కానీ ఈ రోజు తొక్కిసలాటలో జరిగిన దాన్ని ఒక రాజవంశీకుణ్ణి, ఒక హరిముకుంద పాండాను లోపలేశారే, విచారణ జరుపుతున్నామని. ఆ రోజు కారణం ఎవరు అన్నది ఇంతవరకు లోపలేశారా? మనకు రాజమండ్రిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఎవరి వల్ల చనిపోయారు? దాని విచారణ లేదు. ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ వేశారు. ఆ కమిటీ తీసి అటక మీద పెట్టేశారు.
మ్మ్. సింహాచల దేవస్థానంలో 7 మంది చనిపోయారు. దానికి కమిటీ లేదు, ఎవరిని లోపలేయలేదు. మొన్న జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి టికెట్ల గురించి అక్కడ చనిపోయారు భక్తులు. దానిలకు కమిటీ లేదు, అక్కడ ఉన్న వారిని ఎవరిని కఠినంగా శిక్షించలేదు. ముఖ్యమంత్రి గారు చెప్తా అంటే చాలా నవ్వు వచ్చింది నాకు ఇంతకు ముందు. మ్మ్. చాలా దీనికి అయిన బాధ్యులను అందరినీ తీసుకొని వచ్చి ఆ. కఠినంగా లోపలికి వేయిస్తాం, విచారణ జరిపిస్తామన్నారు. ఎన్నిసార్లు ఆ 3 చేయిస్తారు? దాళ్లకు ఇంకెన్ని ఎవరు జరగాలి? బాధ్యులు, ఎవరి మీద విచారణ జరుపుతారు, ఎవరిని లోపలేస్తున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా. మ్మ్. సింహాచల దేవస్థానంలో జరిగిన దానికి లేదు, Yes. వైకుంఠ ఏకాదశిలో జరిగిన దానికి లేదు. మ్మ్. కాబట్టి ఇటువంటి అంతా ఈ విఘాతం అంతా జరిగే కార్యక్రమాలంతా కూడా దేవాదాయ శాఖలో ఇంకొకటి ఆలోచిస్తే ఈశ్వర్ గారు, దేవాదాయకు సంబంధించి ఆదాయం ఉన్న ఆలయాల జోలికి వస్తారు. మ్మ్. ఆదాయం ఉన్న గుళ్ళో ఆదాయం ఉన్న దానికి దీని మీద శ్రద్ధ ఉంది వీళ్ళకి, Yes. గుడి భూముల మీద శ్రద్ధ ఉంది వీళ్ళకి. మ్మ్. అంటే భూముల్ని భక్షించడంలో వీరికి శ్రద్ధ ఉంది. భక్తులను కాపాడడంలో కానీ, భక్తులకు సౌకర్యం కల్పించడంలో కానీ వీరు విఫలమవుతున్నారు. ఇది ఎందుకు అంటే కూడా దీనికి కారణం చెప్తా ఈశ్వర్ గారు. Yes. ఇంతవరకు దేవాదాయ శాఖకి మ్మ్. ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఒక నిర్దిష్టమైన కమిషనర్ లేడు. దీనికి మ్మ్. ఒక ర్యాంకర్ ను ప్రమోట్ చేస్తారు. ఆ ర్యాంకర్ ఏం చేస్తుంటాడు తెలుసా? ఇప్పుడున్నటువంటి రామచంద్ర మోహన్ అనేటువంటి కమిషనరు ఒక ర్యాంకర్ గా ప్రమోట్ అయినటువంటి వ్యక్తి. ఇతను ఆలయ భూములను భక్షించడంలో దిట్ట. ఇప్పుడు ఆలయ భూములను ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వారికి ఇవ్వాలనుకోవడంలో దిట్ట. ఎప్పుడు సింహాచలము గోడ కట్టినప్పుడు ఆయనే అక్కడ ఉన్నాడు, అంతకుముందు సింహాచలానికి ఉన్నాడు. ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినప్పుడు ఆయనే ఉన్నాడు. ఇంతవరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక కమిషనర్ లేకపోవడం వల్ల Yes. ఆ యొక్క శాఖలకు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నది. Right. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేయాలి. ఇంతకుముందు ఆనం నామరాయణ మన మంత్రి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిండేది విన్నా, మంత్రి గారు మాట్లాడిండేది విన్నా, మన పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసిండేది ఉన్నా. వీళ్ళలో ఏమాత్రమే కానీ చిత్తశుద్ధి లేకుండా, మ్మ్. ఎటువంటి ధర్మ పరిరక్షణ లేకుండా ఎంత విడ్డూరంగా మాట్లాడారంటే అంత విడ్డూరంగా మాట్లాడారు. నేను వీళ్ళలో మాట్లాడిన దాన్ని వేరే పక్కన వదిలిపెడితే Right, sir. దాదాపు ఇక్కడ ఆలయంలో ఉండండి ఈశ్వర్ గారు, లాస్ట్ Right. కన్క్లూజన్. ఈ ఆలయంలో చనిపోయిన వారికి, తొక్కిసలాట్లో చనిపోయిన వారికి, స్వర్గ ప్రాప్తి కలిగిన వారికి 25 లక్షల రూపాయలు మనకు వీరికి విరాళంగా ప్రకటించాలి. Right. అలాగే క్షతగాత్రుల్ని తొందరగా ఆదుకుని వారికి కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ ప్రకటించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. రైట్ రైట్ వీరు అప్పలరాజు గారు, చెప్తున్నా, ఇటువంటి వీరు ఇటువంటి కూడా ఆలయాలను ఎప్పుడు ప్రైవేటీకరణ Yes, అనద్దండి. ఇవి ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు. Correct. దీనిలను చక్కగా చెప్పారు. కాపాడడం ప్రభుత్వం బాధ్యత అని తెలియజేస్తున్నారు. రైట్ సిద్ధిర అప్పలరాజు గారు, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తక్షణ వైద్య సాయం అందించడం కానీ, ఎక్స్గ్రేషియా ప్రకటించడం కానీ, ముఖ్యమంత్రి కానీ రావడం, సంఘటనా స్థలానికి వీలైతే రావడం కానీ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంత పెద్ద తుఫాను, మోంధా తుఫాను వస్తోందంటే సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ గారు 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు. తుఫాను తీరం దాటిన 48 గంటల్లో హైదరాబాద్కు వచ్చేసారు, ముగ్గురు వచ్చేసారు. ఈరోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే పరిస్థితి ఏంటంటే, సీఎం గారేమో ఇప్పుడు లండన్ వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి, లోకేష్ గారేమో ఇప్పుడు ప్రత్యేక విమానంలో కాశీబుగ్గ వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు. ఏంటి రాష్ట్రంలో పాలన ఉందా? వీళ్ళు పట్టించుకుంటున్నారా ఏదైనా, లేక గాలికి వదిలేశారు మొత్తం రాష్ట్రాన్ని? ఈశ్వర్ గారు, ఈ విషయం మాట్లాడే ముందు ఇంకొక మాట మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నాను. చెప్పండి సార్. ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆలయం అని, అవును. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ట్వీట్ ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆలయంలో తొక్కిసలాట పైన విచారణ చేస్తున్నాం. అవును. ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీటీడీలో కానీ, సింహాచలంలో కానీ ఇలాంటి దుర్ఘటన, తొక్కిసలాట జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇదే మాట చెప్పారా? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుడిలో జరిగిన తొక్కిసలాటకు మేమే బాధ్యత వహిస్తున్నాము, లేకపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పారా? చెప్పలేదు. చెప్పలేదు కదా. చెప్పలేదు. ఒకటి. రెండు,
ఈరోజు ప్రైవేట్ ఆలయం అనో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మెయింటైన్ అవుతున్నటువంటి ఆలయం అన్న అసలు వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలు ఎండోమెంట్ ఆధ్వర్యంలో లేవు. మ్మ్. నాన్ ఎండోమెంట్ ఆధ్వర్యంలోనే అవును. ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. అంటే రేపొద్దున నాకు తెలిసి వీళ్ళు దేవాలయాలు కట్టుకోవడానికి కూడా పరిమితులు విధిస్తారేమో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవును. ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవాలయం కట్టుకోవాలన్నా కానీ రకరకాల ఆంక్షలు విధించి భక్తుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఒక ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. ఒక అనుమానం ఇది. 2, మూడోది ఇక్కడ మాది ప్రైవేట్ ఆలయం అని చెప్పి ఈ ఆలయ ధర్మకర్త మీద కేసు పెట్టారు ఈరోజు. అవును. నేను అడుగుతున్నాను, ప్రైవేట్ ఆలయం అని కేసు పెట్టారు, మరి ప్రభుత్వ ఆలయంలో ఉన్నప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకొని తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీద కేసు పెట్టారా? సింహాచలంలో తొక్కిసలాట జరిగినప్పుడు అశోక్ గజపతి రాజు గారి మీద కేసు పెట్టిందా ఈ ప్రభుత్వం? పెట్టలేదు. అంటే ప్రభుత్వం అయితే ఒకలాగా, ప్రభుత్వ పెద్దలైతే ఒకలాగా, అవును, సామాన్యులైతే మరొకలాగా. కరెక్టే. ఈ రాజ్యాంగం అందరికీ సమానమే అన్నటువంటిది ఈ రాష్ట్రంలో లేదు. వాస్తవంగా ఇక్కడ నేను ప్రభుత్వం గురించి పోలీసుల గురించి కూడా ఒక మాట నేను చెప్పుకోవాలి. ఎస్. ఇన్ని అనర్థాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దొంగతనాలు అసలు మా దగ్గర అయితే విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు పట్టించుకోవడం లేదు. గంజాయి అయితే విపరీతంగా సప్లై అవుతూ ఉంది. నో బడీ ఈజ్ బాదరింగ్. ఇన్ని జరగడానికి కారణం ఏంటంటే పోలీసులకు పోలీస్ మాన్యువల్ ప్రకారం పని చేసుకోగలిగేటటువంటి వెసులుబాటు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఓకే. ఈ ప్రభుత్వం ఏవో కొన్ని కార్యక్రమాలు, పొలిటికల్ గవర్నెన్స్ అని, రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏవో కొన్ని పనులు నిర్దేశిస్తుంది, వాటినే చేయమని చెప్తుంది తప్ప రెగ్యులర్గా వాళ్ళు చేయాల్సినటువంటి పనుల్ని చేయనివ్వడం లేదని నేను భావిస్తా ఉన్నాను. పోలీసులకి ఒక్కరోజు టైం ఇచ్చి మీరు ఏం చేస్తారో తెలియదు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయిపోవాలా, ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఆస్కారం ఇవ్వద్దని ఒక్క మాట నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో చెప్తే 1 డేలో కంట్రోల్ చేస్తారు పోలీసు. కాకపోతే ఏంటంటే పోలీసులకి ఈ ప్రభుత్వమే సంఖ్యలేస్తుంది. సంఖ్యలేసి ముందర కాళ్ళకు బంధం వేసి కేవలం వాళ్ళ పనులు చెక్కబెట్టుకోవడం తప్ప మరొకటి చేయనివ్వడం లేదా అన్నటువంటిది చాలా స్పష్టంగా పలాస కాదు, శ్రీకాకుళం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిదని నేనైతే భావిస్తా ఉన్నా. ఇకపోతే ఎక్స్గ్రేషియాకి సంబంధించి మేము ఉదయం నుంచి చూస్తున్నాం. ఆవిడకు మంత్రి వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా వచ్చారండి. కొండపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు. ఇప్పుడు లోకేష్ అండ్ కేంద్ర మంత్రి వీళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఎక్కడా కూడా వాళ్ళు మేము ప్రభుత్వం తరపున ఆదుకుంటాము, ఇంత మీ కుటుంబానికి ఇంత బాధ్యత మేము వహిస్తాము అన్నటువంటి మాట ఎవరు చెప్పడం లేదంటే ఈ ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎవరికి లేదు. ఆ ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు ఏదో నిర్దేశిస్తే దాన్ని పోస్ట్ మ్యాన్ల కింద మిగతా మంత్రులందరూ కూడా మీడియా ముందుకు వచ్చి డెలివర్ చేయడం తప్ప వాళ్ళ సొంత ఆలోచనలో మా డిపార్ట్మెంట్ ఏం చేయాలా, దీన్ని మేము ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం అన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ సంఘటనలకి, ఇలాంటి సంఘటనలకి నేరుగా ముఖ్యమంత్రి గారు, ఆయన తనయుడు, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడుతున్నానంటే ఆ రోజు కల్తీ నెయ్యి అని చెప్పి ఆయన ఎంత రాద్ధాంతం చేశారు అసలు. మరి ఇంతమంది చనిపోయినప్పుడు తిరుమల సంఘటన గురించి కూడా ఆయన పెద్దగా మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. ఏదో మొక్కుబడిగా విజిట్ చేశారు. సింహాచలం గురించి కూడా ఆయన పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటిది అయాచితంగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అడగాలని, ప్రశ్నించాలని నేను కోరుతున్నాను. మీరు కొత్తగా ఒక టర్మ్ తీసుకున్నారు, సనాతన ఫాలోవర్ అన్నటువంటి ఒక, ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలా వచ్చిందో తెలియదు కానీ విమర్శించాలని కాదు, కానీ మీరు ఒక టర్మ్ తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి థ్యాంక్ యూ సార్. ఆశిద్దాం ఎక్స్గ్రేషియా. ఇప్పుడేమో లోకేష్ గారు వెళ్తున్నారట, కనీసం బాధితులకి సాయం, తక్షణ సాయం అందుతుందేమో, అదైనా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చర్చలో పాల్గొన్నందుకు సీదిరి అప్పలరాజు గారు, కేఎస్ ప్రసాద్ గారు, జోలాపురం శ్రీకాంత్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.